ఉన్న దాంట్లోనే సదురుకుపోవాలి. కానీ ఈ రోజున చూడండి, కుటుంబ విషయానికి వచ్చేసరికి భార్య జ్ఞానం కలిగి కుటుంబంలో నడుచుకోవాలి, జ్ఞానం కలిగి కుటుంబాన్ని కట్టుకోవాలి. నీ సంపాదన, నీ భర్తకు వస్తున్న సంపాదన ఎంత, నీ కుటుంబంలో రాబడి ఎంత, దాన్ని బట్టే నువ్వు చూసుకోవాలే. కానీ వచ్చేదేమో ఎంత తక్కువ, 10,000 అనుకోండి, 20,000కి ఖర్చు చేస్తే ఎలాగండి? మరలా ఆ 10,000 ఎక్కడి నుంచి వస్తాయి? అప్పు చేసేగండి. కుటుంబాన్ని పోషించాలి. భర్త తెచ్చేది సరిపోదు, భార్య ఏమో దోబరా ఖర్చులు తమ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేస్తుంది. మరి ఇప్పుడు 10,000 ఎక్కడి నుంచి తేవాలి? ఎక్కడి నుంచి తెస్తారు? అప్పు చేసి తీసుకురావాలి. మరలా వచ్చింది అటు వడ్డీ పెరుగుతుండిద్ది, మరలా వచ్చింది మరలా ఖర్చు సరిపోదు, మరలా అది వడ్డీ 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 అయిపోతుంది. చూసారండి, మనకి నెలకి ఎంత వస్తుంది, మన ఆదాయం ఎంత, దాన్ని బట్టే మనం నడుచుకోవాలి. కానీ అత్యాశకు పోతే అది ఎంత ప్రమాదానికి దారి తీస్తుందంటే చాలా ప్రమాదం అండి, గమనించుకోవాలి. మనకు వస్త్రాలు ఇప్పుడు కొనుక్కోవడం అనేది ఆ పండగలకే ఆటికి ఈటికి కొంటుంటారు. అదేదో నీ దగ్గర లేనప్పుడు తక్కువలో తీసుకో, అసలు నీ దగ్గర కొనటానికే లేనప్పుడు ఉన్న దాంట్లో సరిపెట్టుకో, అంతేనే. కానీ ఈ రోజున తినే విషయంలో కానీ, వస్త్రాల విషయాల్లో కానీ, ఖర్చుల విషయాల్లో కానీ, ప్రతి ఒక్క విషయాల్లో ఎలా ఉన్నారు అని అంటే విచ్చలవిడిగా చేసేయటం, తర్వాత అప్పుల పాలు అయిపోవటం. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. కుటుంబ వ్యవస్థను పాడు చేయడానికి అపవాది ముమ్మరంగా తిరుగుతాం. ఇదిగో నీకేం తక్కువ, ఇదిగో నీకేంటి, చేయి, అప్పు చేయి. చూసారా పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు, పొరుగు వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా, వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? నువ్వేనా తక్కువ? యేసుక్రీస్తు ప్రభువుకి ఈ అవకాశాలు ఇచ్చినప్పుడు ఆయన ఏం చేశారండి? ఇదిగో ఇక్కడ నుంచి దూకు అంటే ఆయనకు దూకడానికి శక్తి లేక. కానీ అపవాది మాట విన్నాడా? వినలేదు. అది ప్రతి ఒక్కరూ కొన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే నువ్వు ఈ గ్రంథాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని పరిశోధించాలి, అప్పుడే నీకు అర్థమవుతుంది. ఇలా చెబుతూ ఉంటే మనిషికి ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తుంది కదా, ఏంటిది అనిపిస్తుంది. తర్వాత ఎందుకు ఎలా చెబుతున్నారు అనిపిస్తుంది, ఇది మా కోసమేమో అనిపిస్తుంది. కానీ ఈ వాస్తవం ఏమిటి అంటే, తర్వాత నీకు దేవుని మాట వెల్లడైతున్న తర్వాత అది నువ్వు పట్టించుకోకుండా వినుకోకుండా ఉన్నప్పుడు నీకు ఆ తర్వాత ప్రమాదం అనేది వచ్చినప్పుడు అప్పుడు నువ్వు తిరిగి అయ్యో ఆ రోజున అలా చెప్పారు కదా, దేవుడు నాతో మాట్లాడారు కదా అని నువ్వు అప్పుడు తెలుసుకుంటావు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఈ వాక్యం అనేది ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడతారు. అందుకని ఏ ఒక్కరు కూడా ఈ లోకం విడిచిన తర్వాత నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో ఆయన మరణించారు. ప్రతి ఒక్కరు వాక్యాన్ని చదివినప్పుడు ఏంటి అన్నది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మను మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ